వెళ్ళు. తీసుకెళ్లి బండిలో పడే రావండి. ఎవరా? మా ఊరమ్మాయిని పాడు చేసి పారిపోదాం చూస్తున్నావా? పాపిష్టి వెధవ. ఈ ఊరు పొలిమేరలు కూడా దాటలేవు. ఏమనుకున్నావా? నువ్వు చెప్పిందంతా నిజమే కదా? అవునయ్యా. కట్రా తాళి. వాయించండి రా. దేవుడా, ఈ రోజు ఈ కుక్క నన్ను వదిలేలా లేదే. అయ్యో, కుక్క నన్ను కరవడానికి వస్తుంది. పోస్ట్ మ్యాన్ ఎందుకు ఇలా పరిగెత్తున్నాడు? కుక్క ఏమంటే నువ్వెందుకు పరిగెత్తున్నావు? అయ్యా కాపాడండి. మీరెందుకు పరిగెత్తుతున్నారు? అర్జున్ రాజు సైకిల్ ఎత్తుకొని వస్తున్నాడు. అయ్యో, కాపాడండి కాపాడండి. ఈ సమయంలోనే ఇలా జరగాల? అయ్యా నన్ను రక్షించుతాయి. పోస్ట్ మ్యాన్ ఏంటి ఇంత హడావిడిగా పరిగెడుతున్నాడు? అందరింటికి ఉత్తరాలు ఇస్తాడు. ఈ వేళ ఏమైందేటి? ఆ బుర్రకతాలు కూడా పరిగెత్తుకుంటూ వస్తున్నారే, ఎందుకనో? ఏందయ్యా, ఏం జరిగింది? ఏం జరిగిందో ఎవరికి తెలీదు. ఇల్లేదు. మీలా పగటి వేషాలు వేసేవాళ్ళు మా కొట్లోకి రావడానికి ఇల్లేదు. అదెవర్రా? మన పోస్ట్ మ్యాన్ ఈ శేషారావు సైకిల్ తీసుకుని వస్తున్నది ఎవర్రా? అర్జున్ అన్న సైకిల్ పోటీల్లో మొదటొచ్చినట్టున్నాడు మన అర్జున్ బాబు. ఏం జరిగి ఉంటుంది? అసలు ఏం జరిగిందో పోస్ట్ మ్యాన్ ఎందుకు పరిగెట్టుకుంటూ వెళ్తున్నాడో అర్జున్ బాబుని అడిగితే తెలుస్తారా? మనం వెళ్ళి చూద్దాం. రాగానే సైకిల్ తీసుకున్నా నెత్తి మీద వేస్తావు, చంపేస్తాను. అయ్యో అందుకే పారిపోతున్నాను. నిన్నేనా విశ్వేశ్వర? ఆగు. విఘ్నేశ్వర, వీడి బారి నుంచి నన్ను కాపాడు. నీకు 100 కొబ్బరికాయలు కొడతాను. నన్ను రక్షించు. అమ్మా వస్తావా రావా? ఇదిగో అర్జున, నన్ను చంపకు. నీకు పాపం చుట్టుకుంటది. ఏదో తెలియకుండా చేశాను, నన్ను వదిలేవయ్యా. నువ్వు కష్టపడుతున్న దానికి ప్రతిఫలంగా గవర్నమెంట్ నీకు జీతం ఇస్తుంది కదరా? అవును. మరి ఎందుకురా ఈ వెధవ పని కోసం నా ఇంటికి వచ్చావు? ఇతను ఏం చేశాడు? పోస్ట్ మ్యాన్ పని చేయాలి. దాన్ని వదిలేసి ఇలాంటి బ్రోకర్ పనులకి నా ఇంటి గడప తొక్కావో కాల్తో తొక్కేస్తాను. మన ఊరి వినాయకుడి మీద ఒట్టేసి చెప్తున్నాను, ఇక మీదట మీ ఇంటి పక్కకే రాను. రేయ్, లెటర్లు కనుక నా ఇంటికి సరిగ్గా చేరలేదో నరికి పారేస్తా. వస్తానంటే రావద్దంటున్నావు, రానంటే రమ్మంటున్నావు. దేవుడా, ఇప్పుడు నేనేం చెయ్యాలి? ఏం చెయ్యాలో ఈ పని నీకు చేయమని అప్పగించాడే వాడిని అడుగు. ఎవరతను? వద్దు విశ్వేశ్వరరావు, నాతో పెట్టుకోకు. నీకు చెప్పి పంపించింది వాడే కదరా, నరేష్. దేవుడా, వాడికి వెళ్ళి చెప్పు, వాడి మూలంగా నేను ఏదైనా నష్టపోయినా వాడు నాకేం చేయకలేదని చెప్పు. వాడి 3 మూడ్లు కట్టిన వాడి పెళ్ళానికి ముందు 3 పూట్ల అన్నం పెట్టమని చెప్పు. అందుకే కదా నరేష్ కొత్త ఆఫీస్ ఓపెన్ చేశాడు. పెద్ద ఓపెన్ చేశారు. ఆఫీస్ ఓపెన్ చేస్తే సరిపోదురా, నా సాయం లేకుండా నేను చేస్తున్నానే ఈవెంట్లు అందులో ఒక్కదాన్ని చేయమను. ఆ రోజు ఈ కళింగపట్నం అర్జునరాజు నా ఫ్రెండ్స్ ఈవెంట్ మేనేజ్మెంట్ ఆఫీస్ ను క్లోజ్ చేసి ఆ నరేష్ గారి ఈవెంట్ మేనేజ్మెంట్ ఆఫీస్ లో ఒక గుమస్తాగా జాయిన్ అవుతాను. ఆపండ్రా. రేయ్, నేను సవాలు చేస్తున్నాను, దానికి వీళ్ళే సాక్షి. వెళ్ళి చెప్పరా వాడికి. అయ్యా బొజ్జ వినాయక, మీకు అరటి పళ్ళు కొనివ్వడానికి నాకు కొంచెం టైం ఇవ్వండి స్వామి. నీ తిక్క కుదిరిందా?
నీకు ముందే చెప్పాను కదా, అర్జున్ రాజు పెళ్ళొద్దని గింజుకుంటుంటే నువ్వెందుకు ఫోటో తీసుకెళ్లి వాళ్ళ అమ్మకు చూపించి బ్రోకర్ పని చేశావు?